బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఇంటర్ విద్యార్థిని మృతి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న కాలేజ్కు లేటుగా వచ్చిందని విద్యార్థిని లెక్చరర్లు మందలించారు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది, ఒత్తిడికి గురైంది. దీంతో ఇంటికి వెళ్ళాక మతిస్థిమితం కోల్పోయిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, అందుకే చనిపోయింది అని డాక్టర్లు నిర్ధారించారు. లెక్చరర్ల ఒత్తిడితోనే వర్షిని మృతి చెందిందని కాలేజీ ఎదుట విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుటకు వచ్చి న్యాయం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కేవలం స్టాఫ్ కారణంగానే తమ బిడ్డ చనిపోయింది అని చెప్తున్నారు. కాలేజీ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? కాలేజీ యాజమాన్యం ఏమన్నా రియాక్ట్ అవుతోందా? ఎస్ రోహిత్, అయితే ఇటు మునగాల రామ్మోహన్ రావుకు సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వర్షిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే నిన్న వర్షిని కాలేజీకి కాస్త లేటుగా రావడంతో లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అసభ్య పదజాలంతో తనను దూషించడము, తనకు కొంత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, అంటే ఆడవాళ్లకు ఉండేటువంటి ప్రతి సమస్య నెలసరి సమస్య ఉందని చెప్పినప్పటికీ కూడా అసభ్యమైనటువంటి పదజాలంతో తనని దూషించారంటూ కూడా తల్లి అయితే చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఇక్కడ కాలేజ్ దగ్గరే కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్షిని తల్లి ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో అంటే మాట్లాడించాల్సినటువంటి సందర్భం కాదు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీతో మాట్లాడేటువంటి సందర్భం కాదు, బట్ మీ బాధ తెలియాలి కాబట్టి అడుగుతున్నా. అసలు వర్షిని ఎన్ని గంటలకు కాలేజీకి వచ్చింది? అసలు ఎవరు ఏమన్నారు? తను ఎందుకు అట్లా ఇది కావాల్సి వచ్చింది? ఆ రోజు వాళ్ళు రోజు రెగ్యులర్గా వస్తారు సార్, రెగ్యులర్ టైంకి వస్తారు వాళ్ళు. ఈరోజు నిన్న ఒక్క రోజు లేట్ వచ్చారు. వాళ్ళ డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, ఫీవర్ వచ్చింది, తనకి పీరియడ్స్ ప్రాబ్లం అయింది, లేట్ వచ్చారు. ఒక 40 minutes లేటే వచ్చిరు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే పిల్లలు అందరు లేటుగానే వచ్చిర్రు. వాళ్ళని ఏమనలే, వీళ్ళిద్దరిని, ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని. ఫిజిక్స్ మ్యామ్ శ్రీలక్ష్మి మ్యామ్ అంట బయట నించోబెట్టి, లేట్ వచ్చినవు, నీకు ఎగ్జామ్ పెట్టా, నీకు మార్క్స్ అయ్యా, ప్రాక్టికల్స్లో అయ్యా, ప్రాక్టికల్స్లో మార్క్స్ అయ్యా అని చెప్పిందంట. చెప్పి 1 వరకు బయటనే నించోబెట్టిందంట. ఇక బయట లంచ్ కూడా చేయలేదు. మా పాప ఎగ్జామ్ రాసింది, వచ్చింది, వాళ్ళ సిస్టర్ తోటి చెప్పింది. మధుర మ్యామ్ ఏమో ఎందుకు లేట్ అయిందంటే, మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నాకు ఇట్లా పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే, మధుర మ్యామ్ అంటదంట, నీకేనా వచ్చింది, మాకు లేదు, మాకు కాదా, చెక్ చేయాలనా అని అన్నదంట. అలా మాట్లాడిందంట. ఇక దానికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, బాగా ఏడ్చిందంట. కాలేజ్లో బాగా ఏడ్చి ఎగ్జామ్ రాసినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏమైంది బేటా అని అంటే, ఇట్లా అయింది మమ్మీ అని చెప్పింది. సరే, నేను రేపు వచ్చి మాట్లాడతా, రేపటికి లాస్ట్ ఎగ్జామ్ కదా, నేను సాయంత్రం వచ్చి 4 వరకు మీ కాలేజ్లో ఉంటాను నేను రేపు అని చెప్పిన అని చెప్పింది. మమ్మీ నాకు తలనొస్తుంది అని అన్నది. అంటే ఆగు, ట్యాబ్లెట్ వేస్తాను అన్న. లేదు మమ్మీ, నాతో అయితే లేదు, ఎక్కువ నొస్తుంది అని అన్నది. మా బాబుని ఆటో దిమ్మని పంపించిన. అప్పటి వరకు అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమెకి బ్లడ్ తలలో కొంచెం ఇదైంది, సిటీ స్కాన్ ఇక్కడ లేదు, గాంధీకి తీసుకెళ్ళండి అని అంటే గాంధీకి తీసుకెళ్ళాం. అక్కడ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. స్కానింగ్ తీసిరు. సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది, ఎప్పుడైనా పడ్డదా అని అడిగారు. అంటే లేదు, ఎప్పుడు పడలేదు, తను హెల్దీగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఏమన్నా అయిందంటే కాలేజీలో ఇట్లా అయింది అని చెప్పాను. కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమె అదే మైండ్లో పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ అయింది, దానివల్లనే ఇట్లా అయింది ఆమెకి అని అంటున్నారు. ఇంకొకటి, మధురా మ్యామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేశాడు. మరి అది ఇట్లా అంటే ఇన్కంప్లీట్ చేశాడు, సగం వరకే చేశాడు. మరి అది ఇట్లా మనసులో పెట్టుకొని అమ్మాయిని అట్లా అన్నదేమో అని అనుకుంటున్నాను నేను.
అంటే వర్షిని వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ వర్క్ చేస్తాడు. మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్లో చేసిండు. సగం అంతకు ముందు ఎప్పుడైనా వర్షిని కానీ లేకపోతే ఇతర విద్యార్థుల్ని కానీ ఇట్లా దూషించడము తిట్టడం లాంటివి ఏమైనా చేశారా మరి? ఏమో స్టూడెంట్స్ని అడగాలి అది మీరు. అంటే మరి యాజమాన్యం ఏమంటారు అసలు, మీకు స్పందిస్తా ఉన్నారా, మాట్లాడుతూ ఉన్నారా? సపోర్ట్ చేస్తానంటున్నారు. అంటే ఏమన్నారమ్మా నిన్న అసలు లెక్చరర్స్ ఏమన్నారు మీతో? నేను పైకి రికార్డ్ కరెక్షన్ కోసం అని స్టాఫ్ రూమ్కి వెళ్తుంటే మా చెల్లి ఏడుస్తుంటే మా చెల్లి దగ్గరికి వెళ్తే శ్రీలక్ష్మి మ్యామ్ ఫిజిక్స్ లెక్చరర్ నువ్వు కూడా లేట్ వచ్చినావా అంటే అవును మ్యామ్ ఇవాళ ఒక్కరోజు లేట్ అయింది అని ఇట్లా మాట్లాడుతుంటేనే నువ్వేం మాట్లాడొద్దు, నోరు మూసుకో ఫస్ట్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే మంచిగా ఉండదని బెదిరించింది. లేదు మ్యామ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇట్లుంది అని అంటే ఫస్ట్ నువ్వు మూసుకొని ఇక్కడికి వెళ్ళిపో అని అన్నది. నేను కిందికి వచ్చేసిన, సారీ చెప్పేసి వచ్చేసిన, మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడము అని. తర్వాత మా చెల్లిని తిట్టినారంట ఇద్దరు కలిసి. ఆమె నాకు 1 o'clockకి లంచ్ పీరియడ్లో వచ్చి నాకు చెప్పింది. అంతకు ముందు ఏమైనా వర్షినితో రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళనా? లేదు. మీ అందరితో ఎలా ఉండేవాళ్ళు? లెక్చరర్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళు? మధుర మ్యామ్ అయితే కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ బాగా కావాలన్నట్టు చేసేది. ప్రతి స్టూడెంట్ని అన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అన్నీ తెలుసుకోవడానికి కావాల్సుకొని పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళని కాలేజ్ దాకా తెప్పిస్తుండే. ఇంకొకే కొంచెం స్టూడెంట్స్ అందరికీ స్ట్రెస్ చేసేది. శ్రీలక్ష్మి మ్యామ్ కూడా అంతే, ఒక్కొక్క పేరెంట్స్కి కాల్ చేసేది, చదవట్లేదు ఇట్లుంది అట్లుంది అని ఒక్కొక్క కాల్ చేసి పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుండే. ఇలా చెప్పేటోళ్ళు. కొంతమంది స్టూడెంట్స్ మంచోళ్ళు ఉన్నా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అది ఇది అని ఎక్కించి చెప్పినారు. అట్లా వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళకి పెళ్ళి చేసేస్తా అనుకుంటే కొంచెం వాళ్ళని టార్చర్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అంతే. సో రోహిత్ చూస్తూ ఉన్నాము, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి పీరియాడికల్ టైంలో తన ఎంత బాధపడుతుంది. విజయ్ అక్కడ పోలీసులు ఉన్నారు కదా, విజయ్ అక్కడ పోలీసులు ఉన్నారు కదా, కాలేజ్ సిబ్బంది ఏమైనా మాట్లాడారా? ఆ పోలీసులకు కాలేజ్ సిబ్బంది ఏం చెప్పారు ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ కాలేజ్ సిబ్బంది ఎవరైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఘటనపై? ఎస్, ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడికి సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా చేరుకొని అసలు ఘటన ఎందుకు జరిగింది, ఇదివరకు లెక్చరర్స్ ఎవరైనా మాట్లాడారా దీనిపైన, లేకపోతే అంతకుముందు ఎవరైనా పిల్లలపైన ఇట్లా దూషించడం జరిగిందా అనేటువంటి దానిపైన కూడా డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక అధికారి కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ అసలు ఏమంటా ఉన్నారు, యాజమాన్యం ఏమంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు అసలు దీనిపైన? వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారని చెప్పారండి. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆఫీసర్ ఉంటారు కదా, అతను వేరే ఇన్స్పెక్షన్ నిజామాబాద్ పోయినారంట. వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్ మాట్లాడేసేసి వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు యాక్షన్ తీసుకుని చెప్పారు. ఇప్పుడు పోలీసులు కూడా దానికి సంబంధించి యాక్షన్కు సంబంధించి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రోహిత్. కానీ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా మహిళకు సంబంధించినటువంటి కాలేజు, అయినా కూడా ఎందుకు ఇట్లాంటి దుర్భాషలు ఆడాల్సి వచ్చిందనే దానిపైన కూడా తల్లిదండ్రులు కూడా పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు తల్లిదండ్రులకు సంబంధించి కూడా సానుభూతి పరంగా కొంతమంది లీడర్స్ కావచ్చు, లేకపోతే ఇతర సంఘ సంస్కర్తలు కావచ్చు వచ్చి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అన్న యాజమాన్యంతో ఏమైనా మాట్లాడారా మీరు, ఏమంటా ఉన్నారు అసలు? ఇప్పుడే డిఏఓ గారికి ఫోన్ చేసి ఇప్పుడే మీ ముందే మాట్లాడటం జరిగింది. ఈ విధంగా జరగటం చాలా దురదృష్టకరం. మరి మీరు తప్పకుండా ఇమ్మీడియట్లీ మీరు రావాలి, మరి మీరు ఎక్కడున్నారని చెప్తే వారు అక్కడ నిజామాబాద్లో ఎక్కడో క్యాంపులో ఉన్నారని చెప్పారు. కన్సల్టేటివ్ ఆఫీసర్స్ కూడా అన్సే మేడంని పంపించారని చెప్తున్నారు. మేము ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా న్యాయమైన వాళ్ళ చర్యలు తీసుకోవాలి, మరి వీళ్ళకి న్యాయం చేకూర్చాలని మేము కూడా మా వంతు డిమాండ్ చేస్తున్నాం. సో రోహిత్ చూస్తూ ఉన్నాము, సిచ్యువేషన్ అయితే పూర్తిగా వర్షిని తల్లిదండ్రులు కూడా ఇటు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చి తమ కూతురు జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దీనికి సంబంధించి తమ కూతురుకు న్యాయం జరగాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు లెక్చరర్స్ని ఇక్కడే కాదు అసలు ఇంకెక్కడ కూడా వాళ్ళు పనిచేయడానికి అర్హులు కాదు. ఎందుకంటే సాటి ఆడవాళ్ళ పట్లనే వాళ్ళు ఇట్లా బిహేవ్ చేశారంటే ఇంకా సమాజంలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా కొంత ఆందోళనకరమైనటువంటి విషయం ఉంది. కాబట్టి అసలు వాళ్ళకి ఎక్కడ కూడా పని కనిపించకూడదు అంటూ కూడా వర్షిని తల్లిదండ్రులు అయితే మాట్లాడుతూ ఉన్నారు రోహిత్.
ప్రిన్సిపల్ ఏమన్నా మాట్లాడారా బయటకు వచ్చి? ఇప్పుడు లోపల కాలేజీ లోపల ఏదైనా చర్చలు జరుగుతున్నాయా? బయట వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోపల స్టాఫ్ రూమ్లో ఏదైనా చర్చలు జరుగుతున్నాయా విజయ్? ఎస్ రోహిత్, అయితే దీనికి సంబంధించి అంటే ఘటనకు సంబంధించి ఇదివరకు ఎవరితో అయినా ఇట్లా బిహేవ్ చేశారా ఈ ఇద్దరు లెక్చరర్స్? అసలు వర్షిణితోనే ఎందుకు అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది? అండ్ పర్టికులర్లీ తను అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఆ స్టాఫ్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ లోపల చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి రోహిత్. అలాగే ఆ సమయంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా సాక్షులకు సంబంధించి కూడా వాంగ్మూలాలు సేకరించేటువంటి పనులు అయితే పోలీసులు కూడా పడినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి రోహిత్. రైట్ విజయ్, మల్కాజ్గిరిలో ఒక ఇంటర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ విద్యార్థిని వర్షిణి ఒక్కసారిగా బ్రెయిన్లో నరాలు క్లాట్ కావడంతో చనిపోయింది. నిజానికి ఆమె కాలేజీకి 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. దీంతో ఆమెను బయటే నిలబెట్టి ఉంచారు లెక్చరర్స్. అంతేకాదు ఆమెకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మహిళలకు ఉండే ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా నాకుండవా, ఎవరికుండవు, నీకే ఉంటాయా, ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఆమెను బయట నిలబెట్టి మిగతా విద్యార్థుల ముందు ఆమెను దూషించడంతో మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె ఆ టెన్షన్ పెట్టుకుని ఉంది, చాలా ఏడ్చిందని కూడా మిగిలిన విద్యార్థులు చెబుతున్నారు. తలనొప్పితో ఇంటికి వచ్చిన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అడిగారు, ఏమైంది అని అడిగారు. అప్పటికే తలనొప్పి పెరుగుతోంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే డాక్టర్లు ఆమె చనిపోయింది అని నిర్ధారించారు. వెంటనే ఏమైందని అడిగారు. ఆమెకి ఎప్పుడు అనారోగ్యం లేదు అని చెప్పడంతో, కాలేజీలో జరిగిన ఈ ఘటన గురించి చెప్పడంతో, అయితే ఆ విషయం గురించి ఆమె మనస్తాపానికి గురై టెన్షన్ పెట్టుకుని చనిపోయింది అని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, మిగిలిన కొన్ని సంఘాల వారు ఆ కళాశాల దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక విద్యార్థిని మిగిలిన విద్యార్థులు అందరి ముందు అవమానించడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆ కారణంగానే తలలో నరాలు పగిలి చనిపోయింది అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కళాశాల దగ్గరకు భారీగా చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రిన్సిపల్తో పాటు మిగిలిన స్టాఫ్తోనూ పోలీసులు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ లెక్చరర్లు ఇద్దరి అలసత్వం ఉంది అని, వాళ్ళ కారణంగానే ఈమె చనిపోయింది అనే విషయాన్ని నిర్ధారిస్తే ఇద్దరిపైన చట్ట ప్రకారం శాఖాపరంగానూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అధికారులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థులతో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన విద్యార్థులతో కూడా ఈ ఇద్దరు లెక్చరర్లు ఇలాగే అమానవీయంగా ఉంటారా, అసలు నిన్న ఏం జరిగింది అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం ఆమె లెక్చరర్ తిట్టడం కారణంగానే, అది కూడా అందరి ముందు తిట్టడం, ఒక గంట పాటు బయట నిలబెట్టడం కారణంగానే మనస్తాపానికి గురై ఆ టెన్షన్ కారణంగానే నరాల ఒత్తిడి పెరిగి ఆమె చనిపోయింది అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా అయిపోయింది. మీరు బ్లాక్ మెయిల్ చేసుడు ఎక్కడిది? లెక్చరర్స్ గర్ల్స్ ఉంటారు కాబట్టి, ఉమెన్స్ ఉంటారు కాబట్టి అర్థం చేసుకొని నా పిల్ల పోతే నా పిల్ల రాదు. వాళ్ళు ఈ కాలేజ్ నుంచి మొత్తం డిబార్ అయిపోవాలి ఇద్దరు. వాళ్ళకి ఇంకో కాలేజ్లో కూడా సీటు రావద్దు, వాళ్ళకి నా పిల్ల పోతే నా పిల్ల రాదు. నాకు ఈ కాలేజ్ వాళ్ళకి డిబార్ చేసేయాలా, వేరే కాలేజ్ ఏ కాలేజ్ లా ఈ తెలంగాణలో మొత్తం ఎక్కడ వాళ్ళకి రానే రావద్దు. ఎగ్జామ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కి లేట్ వస్తాయి. ఆమె ఒక అమ్మాయి సార్, ఒక మైనర్ అమ్మాయి. తనకు ఎన్నో కారణాలు ఉంటాయి. పేరెంట్స్ గర్ల్స్ కాలేజ్ కి ఎందుకు పంపుతారు? గర్ల్స్ కాబట్టి సేఫ్టీ ఉంటుందని, కో ఎడ్యుకేషన్ లో మంచి లేదని పంపుతారు. అలాంటిది ఇక్కడనే సేఫ్టీ లేకపోతే మేము ఏడుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? మా పేరెంట్స్ చెప్పుకోవాలా? మమ్మీ మీరు పంపిన కాలేజ్ లోకి ఇట్లా అంటారు, మేము ఎట్లా చెప్పుకుంటాం? ఎట్లా ఒక అమ్మాయికి మైనర్ అమ్మాయి
మంచిగా మాట్లాడుకుంటా పేరెంట్స్ దగ్గర ఇంప్రెషన్ కొట్టే మమ్మల్ని ఇక్కడ ఇంత టార్చర్ చేస్తారా? పేరెంట్స్ తోటి మంచిగా మాట్లాడుకుంటా చెప్తారు. చెప్పేది ఎట్లా సార్? ఎస్ సార్. ఎట్లా అంటే మీ అమ్మాయి ఒక్క రోజు మొబైల్ తెచ్చినందుకు మీ అమ్మాయి ఎవరితోట మాట్లాడుతుంది, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? మీ అమ్మాయి ఇట్లా ఎవరెవరితో టార్చర్ సార్, టార్చర్. వేరే లెక్చరర్స్ ముంగట నా గురించి చెప్పుకుంటా. బయట నడిచేటప్పుడు తన ఇంటికా నుంచి ఇక్కడి వరకు ఒక్కటి రావాలి. అలాంటిది మా మమ్మీకి ఫోన్ స్టేషన్ దిగినాక ఫోన్ చేస్తాం సార్ మేము. మా పేరెంట్స్ ఫోన్ చేయడానికి పేరెంట్స్ ఫోన్ మొబైల్ పంపుకొని పంపిస్తారు. అలాంటిది మా మొబైల్స్ గుంజుకుంటే ఏందన్నట్టు. ఇప్పుడు నేను పోయేటప్పుడు ఏమో అవుతుంది నాకు. మా పేరెంట్స్కి ఎవరు చెప్తాడు? మీరు వచ్చి చెప్తారా నాకు ఇట్లా అయిందని? మరి నేను ఎవరికి చెప్పుకోవాలా? మా పేరెంట్స్ కాలేజ్ నేనే కదా, మమ్మీ కదన్నా. నేను సేఫ్గా వచ్చినా నేను ఎప్పుడు చెప్తాను నా కోసం? నా వెనకాల కూడా వస్తుండా? ఈ దిమాకున్నా సార్ వీళ్ళ ఫ్యాక్టరీ బాధపడుతున్నారు. ఫ్రెండ్స్ చెప్పడానికి ఏమైనా వెస్టర్న్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకుంటే ఏంటివి అవి బాడీ షేప్ ఎట్లా చేస్తారంట సార్? అవి వేసుకుంటారా? ఏమైనా బట్టలు వేసుకుంటే కానీ ఎవరైనా వేసుకున్నారు అనుకో సార్, వాళ్ళు ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతున్నారు కదా, చెప్పండి కొంచెం. ఏమైనా వేసుకున్నారు అనుకో వాళ్ళని ఎంత అంటే మా క్లాస్ ముంగట తెచ్చి బోర్డు దగ్గర తెచ్చి ఇట్లా నిల్చోబెట్టి ఆమె నేర్పించి ఒక ఆమెను అట్లా చేసారు. వాళ్ళకి అమ్మాయిని ఎట్లా చేస్తారంటే మీరు వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా ఏమైనా బాడీ షేమింగ్ చేస్తారు. గిల్ట్ పేరెంట్స్కి బ్యాడ్గా చెప్తారు. ఏంటి సార్ ఇది? పేరెంట్స్కి ఎట్లా అంటే మీ అమ్మాయి ఎవరితోట మాట్లాడుతుంది అది ఇది. మా మమ్మీ నన్ను నమ్మింది కాబట్టి ఫస్ట్ నార్మల్గా అడిగింది, నువ్వు మాట్లాడుతున్నావా, ఏమైంది? లేదంటే సార్ వాళ్ళ పేరెంట్స్ నమ్మి మమ్మల్ని తిట్టుంటే కొట్టుంటే ఏమైనా అయ్యి ఉంటే, సార్ నన్ను తెలుసా నేను ఫోన్ తెచ్చినా అని 2 hours నెక్స్ట్ డే కూడా లెక్చరర్స్ అందరినీ పిలిచి ఈమె ఇట్లా చేసింది, ఇది చేసింది, ఫోన్ తెచ్చింది. నేను ఫోన్ తెచ్చి ఏం చేయలేదు సార్, నేను యూజ్ కూడా చేయలేరు. కావాలంటే సీసీ కెమెరాస్ కూడా చెక్ చేసుకొని నేను చేయలేదు. ఉంటుంది, స్విచ్ ఆఫ్లో ఉంటుంది. పోయేటప్పుడు ఆన్ చేసుకొని పోతాం. అయితే వాళ్ళకి ఏమైతుంది? మా పేరెంట్స్ మొబైల్ పంపించారు మా సేఫ్టీ కోసం. మా సేఫ్టీ కోసం ఈ జనరేషన్ ఏమైనా మంచిగా ఉన్నదా? మస్తు ఇచ్చినాం. రైట్.